వెల్కమ్ టు బొలీవియా ఒక ప్రాచీన పురాతన దేశం. స్వతంత్రం వచ్చి 200 సంవత్సరాలైనా ఇంకా పేదరికంలో ఎందుకుంది? ఈ పేద దేశంలో ఎన్నో ప్రపంచ వింతలు దాగి ఉన్నాయి. ఆండీస్ పర్వత శ్రేణుల్లో దాగి ఉన్న టిటికాకా సరస్సు, అమెజాన్ నదులు, ఉప్పు గనులు, వెండి గనులు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రపంచ వింతలు. రాబోయే అన్ని వీడియోలు మిస్ కాకుండా చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రెజిల్. లాటిన్ అమెరికాలో యాత్రలో భాగంగా మనం ఇప్పుడు బొలీవియా దేశం వెళ్ళబోతున్నాం. నిజంగా ఎన్నో అద్భుతాలు. ఇప్పుడు మనం సావో పౌలో నుంచి మన విప్లవ వేగుచుక్క చిగోవేరా చచ్చిపోయిన శాంతా క్రూజ్ అనే అతిపెద్ద సిటీకి వెళ్తున్నాం. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు ఈ బొలీవియాలోని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. టిటికాకా నది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, సాల్ట్ లేకు, అబ్బబ్బబ్బబ్బా టాప్ 5 మీకు చూపిస్తాను. ఓకే, మర్చిపోకండి. లెట్స్ గో ఎంజాయ్ జర్నీ. సో విండో సీట్ అయితే దానం చేసిన అమ్మాయికి బొలీవియా వీసా ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి వీసా అనరైవల్ ఉండేది. ఏజెంట్లు బొలీవియా తీసుకొచ్చి పెంచి డాంకీ రూట్లోని అమెరికాకి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి క్యాన్సిల్ చేశారు. నాకు తెలియదు. వెల్కమ్ టు బొలీవియా. వీరు గుమ్మడి పండు. వీరి పేరేంటి? ఎయిర్పోర్ట్ పేరు వీరు. కానీ ఇమిగ్రేషన్లో 2 గంటలు ఉంచేశారండి నన్ను. 1 కాదు 2 కాదు 2 గంటలు ఉంచారు. ఎందుకు వచ్చావు అన్నీ ఉన్నా కూడా 2 గంటలు ఉంచేశారు. బొలీవియా మనీ అనమాట. ఆ బొలీవియానా అంటారు. మనకు రూపాయి ఎలాగో బొలీవియానా. ఒకటి వచ్చేసి 12 రూపాయలతో సమానం. మనం హాస్టల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండడం మంచిది కాదు. పోలీసులు ఇప్పటికి 2 సార్లు ఉంచారు. ఎందుకు వచ్చావు అంతే. అందరినీ వదిలేశారు. నన్ను ఒక ఆఫ్రికన్ ఆయన్ని ఉంచేశారు ఇమిగ్రేషన్లో. ఎనీవే లెట్స్ గో. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ నేను ఎలా టీట్నీళ్ళు ఆడుతానైనా నేను ఎంబసీకి వెళ్ళి వీసా తీసుకున్నాను. ఈ ఆనరైవల్ గట్ట నేను నమ్మను. అందుకే ఎంబసీకి వెళ్తే అయినా కూడా నన్ను ఉంచారు. మన పూర్వీకులు వచ్చి వందల మంది ఇక్కడ నుంచి అమెరికా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే నమ్మకం లేదు వాళ్ళకి మన ఇండియన్స్ అంటే. సో ఆ హాస్టల్కి వచ్చేసాను. 800 రూపాయలు అనమాట. 6 ఉన్నారు. బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. తక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. బొలీవియా మనం అనుకున్నట్లు అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. కిచెన్ కూడా ఉంది. హ్యాపీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బొలీవియా అండి. కుముతి అమ్మ మిషేల్ అండి. ఈ పాప ఎవరు అనుకున్నారు? ఈ పాపకి నాకు సంబంధం లేదు. సో మనం బొలీవియా దేశంలోని శాంతా క్రూజ్ అనే సిటీలో ఉన్నాము. ఇప్పుడు చాలా బాగుంటుంది. రిచ్ కల్చర్, ఒక పేద దేశం. ఈ పాప ఎవరు అనేది నేను చెప్తాను. గాలి విపరీతంగా ఉంది. ఇంకో 2 రోజుల్లో సైక్లోన్ ఉంది. తిను నా హాస్టల్లో ఉంటుంది అనమాట. నాకు చూపిస్తాను. ఈరోజు ఆదివారం అనమాట. సో తినికి హాలిడే. మీరు చూపిస్తారు ఈ సిటీని అంటే మీ పాపను తీసి. చాలా మంచిది. హాస్టల్లో గాల్ చేస్తుంది. muy bonita. బాగుంది పాప. ఈ పాపకి నాకు సంబంధం లేదు నాయన. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది ఈ బొలీవియా దేశం. బొలీవియా అందమైన ఉన్నాయి. కేసేస్తే క్యాథడ్రల్ అండి. మీరు నమ్మరు, వీళ్ళ రిచ్ కల్చర్ ఉందండి. చాలా రిచ్ కల్చర్. చూడడానికి చూస్తున్నారు కదా. అమ్మాయికి 22 సంవత్సరాలు పెళ్ళి అయిపోయింది. పాప పుట్టింది. చాలా అర్లీగా చేసేస్తారు. పేద దేశం, ఒక మిడిల్ క్లాస్ పేద దేశం. చర్చ్, క్యాథడ్రల్, ఇదంతా పార్క్. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పార్క్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. పాప గోల మామూలుగా లేదు. పెళ్ళయ్యండి అన్నీ ఉంటే ఈ పాటకి ఎలాంటి పాపలు ఎడతారు. 3 ఉండి మనకి ఏడ్చేస్తాం. అంత కరోనా మహిమ. ఎట్స్కో ఎంజాయ్ చేయండి. సో వీళ్ళు చూసుకుంటే 1825లో స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం వచ్చింది. కానీ చాలా ల్యాండ్ లాక్ కంట్రీ అనమాట. దీని చుట్టూ ఒక 6 దేశాలు ఉన్నాయి, 5 దేశాలు ఉన్నాయి. కేసేస్తే మ్యూజియం అండి. మొత్తం ఈ చరిత్రని ఇక్కడ పెయింటింగ్ రూపంలో పెట్టారు. చూడండి, చాలా బాగుంటుంది. చాలా రిచ్ కల్చర్ ఉంది వీళ్ళకి. మీరు చూసుకుంటే 200 యాన్యూస్ అంటే 200 సంవత్సరాల చరిత్ర అనమాట ఈ బొలీవియాది. చాలా పురాతనమైన చరిత్ర అండి. అంటే మీరు ఇప్పుడు చూపిస్తాను.
పాతకాలంలోనే ఉన్నారు. పాతకాలంలో క్యూబా ఎలాగుందో అలా ఉంది. పల్లెటూరు వ్యవస్థ అనమాట. అంత పల్లెటూరు వ్యవస్థ అంతా ఎంత దరిద్రం అంటే పాపం వీళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారంటే ఈ లాటిన్ అన్ని దేశాలు యూరోప్కి అలౌడ్ ఉంది. ఈ ఒక్క దేశానికి యూరోప్కి వీసా కావాలి పేదోళ్ళని చెప్పి. చూడండి పేదోళ్ళని చెప్పి వీసా ఇవ్వట్లేదు యూరోప్ వాళ్ళు. అమ్మ ఇదేంటి మార్కెట్ అండి, పెద్ద మార్కెట్, పేద మార్కెట్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు చూసుకుంటే 20% సామాన్లు అతిపెద్ద మార్కెట్లోని కొత్త అమ్ముతారు, 80% పాత అమ్ముతారు. ఎందుకంటే ఇది ల్యాండ్ లాక్ కంట్రీ అనమాట. వీళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి డబ్బు లేదు. పేద దేశం అవ్వడం వల్ల ప్రతిదీ పాత అమ్ముతారు. ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది. మార్కెట్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళ సిచ్యువేషన్ ఎలాగుందా అన్నది. చెప్పాడు కదా అన్ని పాత సామాన్లు అమ్ముతున్నారు చూసారా, మొత్తం అంతా పాత సామాన్లు. కొత్త కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు వీళ్ళకి. ఎగుమతులు దిగుమతులు చేయలేరు, అన్ని పాతవే, రోడ్డల్లా పాతవే, మొత్తం అన్ని పాత పాత పాత. బాధ అనిపిస్తుంది నాకు ఈ మార్కెట్ చూస్తే. ఈ సిటీయే పెద్దది, బొలివియాకి శాంతాక్రూజ్ అనేదే పెద్దది. ఎంత పెద్ద సిటీలోని ఎలాగుందో పరిస్థితి. ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో, ఎల్లో రంగు, ఇది పింక్ రంగు బంగాళదుంపలు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ పింక్ రంగు బంగాళదుంపలు? చూసుకోవచ్చు ఇక్కడ బంగాళదుంపలు. నేను ఈ మార్కెట్కి వచ్చింది బంగాళదుంపలు చూపించడానికి ఎలాగున్నాయో. పింక్ రంగులో ఉంటాయి బంగాళదుంపలు. 2000 బంగాళదుంపలు ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ. ఇన్ని రకాల బొలివియాలోని 2000 రకాల బంగాళదుంపలు ఉన్నాయి. వెజిటేబుల్ మార్కెట్కి వచ్చామండి. వెరైటీ వెజిటేబుల్స్ ఉన్నాయి అన్ని, మొత్తం పళ్ళు మనం ఎప్పుడు చూడలేనివన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే మన దగ్గర దొరకవులేండి, అది ఈ భూ ప్రాంతాల బట్టి ఇక్కడ దొరుకుతాయి. అట్టుపళ్ళు చూడండి ఎంత ఉన్నాయో. ఓడి అమ్మ అట్టుపళ్ళు, అమెజాన్ అట్టుపళ్ళు చెయ్యంత ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఎంత పెద్ద అట్టుపళ్ళు ఉన్నాయో. ఓడమ్మ రాంబలం పళ్ళు ఎన్ని ఉన్నాయో. సీతాఫలం దొరికినట్లు రామాఫలం దొరకదు. రామాఫలం అమెజాన్ అడవులు కాబట్టి ఓపిక్గా ఉన్నాయి, భలేగా ఉంటుందండి. చూసుకోవచ్చు మార్కెట్ లోపల ఎలా ఉందో. ఇదిగోండి బాగుంది మార్కెట్. లోపలికి వెళ్దాం, అలా వెళ్దాం, వెళ్తే ఏం కనబడుతుందో చూద్దాం. మొత్తం ఇదంతా కబేలాలు అనమాట, మీట్ మార్కెట్. మొత్తం ఎంత ఉంది, ఈ కొస నుంచి ఆ కొస వరకు మొత్తం అన్ని అమ్ముతున్నారు. గొర్రె తప్ప అన్ని అమ్ముతున్నారు. చూడండి మొక్కజొన్నలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల మొక్కజొన్నలు, చిన్న మొక్కజొన్నలు, పెద్ద మొక్కజొన్నలు. మొక్కజొన్న వీళ్ళకి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల మొక్కజొన్నలు ఉన్నాయో చూడండి. ఈ బంగాళదుంపలు చూడడానికి ఎలా ఉన్నాయి కానీ బంగాళదుంపలు చూడండి, ఎల్లో మొక్కజొన్న చూడండి. ఇవన్నీ మీరు ఎప్పుడు చూడలేనివి, ఇవన్నీ ఎప్పుడు చూడలేని వింతలు మార్కెట్లో దొరికాయి మనకి. ఇవి చూడండి బంగాళదుంపలు 2000 రకాలు అన్నాను కదా, ఇది బంగాళదుంపే, ఇది బంగాళదుంపే, ఇది బంగాళదుంప. ఎన్ని రకాల బంగాళదుంపలు ఉన్నాయో చూసారా. మొత్తం 3 రకాల, మొత్తం ఇక్కడ 15 రకాల బంగాళదుంపలు మీకు చూపించాను ఈరోజు. ఇదిగోండి ఇన్ని రకాల బంగాళదుంపలు ఉన్నాయి ఇక్కడ చూసారా. సో ఈ మార్కెట్ ఎంతవరకు సమాప్తం. పాప గోల పెట్టేస్తుంది, అమ్మో అమ్మో అని చెప్పి. ఫుడ్ తినాలి, చిన్నపిల్లలతో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళి అయి ఉంటే ఈ కష్టాలు నాకు తెలియదు, నువ్వు పెళ్ళి అవ్వలేదు కదా నాకు తెలియదు. పాప ఎంత గోల చేస్తుంది, ఆకలో అనేసి. ఫుడ్ తినడానికి వచ్చాము, తినేసి ఇక్కడ ఫుడ్ చూపిస్తాను బాగుంటుంది. పాపం నిజంగా ఈ అమ్మాయి లోకల్స్తో కొంచెం ఇది ఉంటుందని చెప్పి ఈ అమ్మాయిని అడిగాను అనమాట. ఎందుకంటే తిడుతున్నారు వీడియోలు తీసుకోవడానికి. ఎవరు ఒప్పుకుంటారండి చెప్పండి, ఎవరు ఒప్పుకుంటారు వీడియోలు తీస్తామంటే? ఎవరు ఒప్పుకోరు. అందుకే తిన్న తీసుకొచ్చాను. ఎంజాయ్ చేయండి, ఫుడ్ వీడియో మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. బొలివియా ఫుడ్ రుచులు అద్భుతంగా ఉంటాయి. ఏదో కొనుక్కోండి కే ఓయిలా పికిన్యో హీరోయిన్ ఇది. ఇటు చూసుకుంటే వీళ్ళు కౌబాయ్ డ్రెస్సులు, వాళ్ళ డ్రెస్సులు అలా ఉంటాయి. అబ్బాయిలే అమ్మాయిలు అయితే డ్రెస్సులు అయితే అలా ఉంటాయి. ఇదిగోండి చిన్నపిల్లలు కూడా మీరు చూసుకోవచ్చు. మార్కెట్ ఇలా ఉంది, మొత్తం అన్ని సామాన్లతోని రోడ్డు మీద. భలే ఉంది, సూపర్ ఉంది. మొత్తం సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనమాట. అన్ని సామాన్లు రోడ్డు మీద అమ్ముతున్నారు. ఎవరో ఒకరు ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. సో మార్కెట్ అంతా పాత సామాన్లు, పాత బూట్లు, పాత బట్టలు, పాత గిన్నెలు, పాత తెపాలాలు, పాత సాక్సులు, అన్నీ పాతవి. భలేగా ఉన్నది అండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అద్భుతంగా ఉంటాయి, మిస్ చేయకండి. నేను లాస్ట్లో పెడతాను. మొత్తం ఎండ మామూలుగా లేదు. 3 రోజుల్లో సునామీ అంటే సైక్లోన్ అనమాట. ఈ అమ్మాయికి చెప్పాను రావా చూపించవా అంటే వాళ్ళ పాపతో పాటు వచ్చింది, సెలవు కదని. నిజంగా ఫుడ్ వీడియోలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవి షేరింగ్ ట్యాక్సీలు అనమాట. మొత్తం 10-40 మంది వెళ్ళచ్చు. ఇవి కూడా తక్కువే, సవక, చాలా సవక. ఇవి కూడా షేరింగ్ ట్యాక్సీలు అని అంటారు. బొలివియాలో నిజంగా ఎంత సవక అంటే వచ్చిన కానీ చవకే చవక అన్ని. Con
అమ్మాయి అప్పుడు ఎక్కడికి వచ్చావు? జూ అని మూతున్నా నిజంగా పిల్లలతో జంతు ప్రదర్శనశాల అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ. అవునట్లు ఇది బొలివియా టీషర్ట్, సేమ్ బొలివియా జెండా, జాతీయ జెండా అది. ఆ పిల్లలతో నిజంగా ఎంత కష్టం అనేది ఇప్పుడు తెలుస్తుంది. పాపను ఎత్తుకొని తిరుగుతుంటే తప్పదు, ఏం చేస్తాం. అందుకే అనకొండ సినిమాలో మీరు చూసే ఉంటారు, తోక కోతులు అంటే ఆ చెట్టుకి తోకతోని చెట్టుని చుట్టేస్తాయి, చెట్టుని చుట్టేసి ఉంటాయి. చూసారా, కొమ్మని తన తోకతో చుట్టేస్తుంది తోక కోతులు. ఇది మీరు పిల్లి అనుకుంటే పొరపాటు అండి, ఇది పిల్లి కానే కాదు. ఇది చాలా డేంజరస్. ఇది పిల్లిలాగే ఉంటుంది కానీ పిల్లి కాదు. చాలా ఉంటుంది, చాలా డేంజరస్. ఇది పిల్లిలాగా ఉంటుంది చూడడానికి. ఎవరైనా పిల్లి అనుకుంటే పొరపాటు, ఇది పిల్లి కాదండి బాబోయ్, చాలా డేంజరస్. దాన్ని ఎప్పుడైనా చూసారు, అది పంది జాతికి చెందిన ఒక జంతువు. ముక్కుతో తింటుంది అన్నిని. పంది జాతికి చెందింది. అమెజాన్ అడవుల్లో కనబడుతుంది. అది ఎక్కువగా దుంపలు, ఆకులు, అలములు, పడిపోయిన పళ్ళు అవి తినుకుంటూ బతుకుతుంది. అదిగో 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 అదిగో. ఇది కూడా మీరు ఎప్పుడు చూడలేదండి. ఇది పిల్లిలాగా ఉంది కానీ ఇది పిల్లి కాదండి, పులి జాతికి చెందింది. ఇదిగోండి, పిల్లే కాదు ఇది. ఇదిగోండి ఎలాగుందో చూసారా, పిల్లి కాదు ఇది. మీరు ఇది ఎప్పుడైనా చూసారా అండి? ఇది ఎప్పుడైనా చూసారా? ఇది అదిగో అదిగో అదిగో. ఇది కండోర్ అంటారు, ఒక టైప్ ఆఫ్ రాబందు. ఇది రాబందు జాతికి చెందింది. ఇది ఆండీస్ పర్వతాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వెళ్తున్నాం, రేపు ఆండీస్ పర్వతాలకు వెళ్తున్నాం. ఆ ఆండీస్ పర్వతాల్లో ఇది ఎక్కువగా ఎగురుతూ ఉంటుంది. ఎంత పెద్ద గాలినైనా తట్టుకుంటుంది. అసలు అందరూ గెద్ద అంటారు కానీ గెద్ద కన్నా పవర్ఫుల్ ఇది. ఓపెన్ గా వదిలేశారు. మీరు జంతువులన్నింటినీ, పక్షులన్నింటినీ ఓపెన్ గా చూసుకోవచ్చు. బాగుంది. అదిగోండి మొత్తం అన్నీ ఉంటాయి. జాలి వేయలేదు, ఎందుకంటే మరి స్వేచ్ఛ కావాలి కదా పక్షులకి. అందుకే మొత్తం ఇది ఒక అడవిలా తయారు చేసి వదిలేశారు. మకావండి చూసారా, ఎంత ఫ్రీగా వదిలేశారో, హ్యాపీగా ఉంది. చూసారా అది ఎలా ఉందో? ఎప్పుడు చూసారా ఇలాంటిది? మీరు ఎప్పుడైనా చూసారా? జనపతులు తింటుంది పక్షి, ఎంత బాగుందో కదా. చిక్కుముక్కు పెట్ట ఎంత అందంగా ఉన్నదో కదా. ఎక్వేరియంలోకి వచ్చాము. మీరు చూసుకుంటే వీళ్ళు చూడడానికి బొలివియా ప్రజలు పొట్టిగా, గుజ్జుగా, నల్లగా, దుబ్బుగా, నల్లగా ఉన్నారు. అంత తెల్లగా లేరు, ఫారెన్స్ లాగా నల్లగా మన రంగులోనే ఉన్నారు. మన రంగులో ఉన్నారు, పొట్టిగా, గుజ్జుగా, దుబ్బుగా ఉన్నారు, చామంచాయ రంగులో. ఇవి అమెజాన్ నది చేపలు. అమెజాను నది చేపలు ఇవి. అమెజాను నది చేపలు అండి, అమెజాన్ నది చేపలు. ఇదిగోండి అమెజాను నది చేపలు. చూడండి, ఇవి సముద్రపు చేపలు కాదు. ఏడ్ చేస్తున్న జుట్లన్నీ తడుపుకుంటారు. కలర్ ఎండకి పాపం మొత్తం అంతా చెమ్మసిల్లిపోయారు. ఎండ మామూలుగా లేదు. ఇదిగో జుట్టు రాసుకుంటాం రేటో కానీ అందరూ అంతే. ఎలా ఉందండి జూ? ప్రతి జూలో జంతువులు ఎక్కువ ఉంటాయి, పక్షులు తక్కువ ఉంటాయి. కానీ ఇది అమెజాన్ జూ కాబట్టి, అమెజాన్ అడవులు కాబట్టి పక్షులు ఎక్కువ ఉన్నాయి, జంతువులు కొన్ని ఉన్నాయన్నమాట. నిజంగా ఎన్ని రకాల పక్షులు ఉన్నాయని నేను చెప్పను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ ఉత్తర కొటోకా అనే ప్లేస్కి వెళ్తున్నామండి. రండి వెళ్దాం. ఓకే, సో లోకల్ బస్సు ఎక్కుతున్నాం. మామూలుగా ఉండదు లోకల్ బస్సు. బొలివియాలో లోకల్ బస్సులు మామూలుగా ఉండదు. సవకంటే సవక ఇక్కడ. ఇప్పుడు ఎక్కడికి వచ్చా? కొటోకా అండి. సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ పెద్ద టూరిస్టిక్ ప్లేస్. ఒక చర్చు చుట్టూ రెస్టారెంట్లు, దుకాణాలు. అబ్బో, సినీ ఆదివారం అయితే ఖాళీ ఉండదు. పెద్ద ఫేమస్ ప్లేస్. చూద్దాం రండి. మనకి తీర్థయాత్రలు ఎలాగో వీళ్ళకండి ఈ చర్చు మొత్తం ఈ కొస నుంచి 2 కిలోమీటర్ల వరకు దుకాణాలే. ఆ కొస వరకు అయ్యే ఇదే. పిల్లలందరూ తాగేస్తున్నారు నీళ్ళు. పిల్లలందరూ తాగుతున్నారు. ఏటో తాగుతున్నారు, వంపుతున్నారు. కొటోకోకి జనం అందరూ కూర్చొని అన్ని తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చూసారు ఎంతమంది జనం ఉన్నారో. ఇవి ఆ బిస్కెట్లు, చాక్లెట్లు, పప్పలు, బొలివియా పప్పలు అండి, చొగోడీలు, కేకులు. అబ్బా భలే ఉంది. న్యాచురల్ అండి. బొలివియా పప్పల దుకాణం బాగుంది, భలే ఉంది. అమ్మ బొలివియా పప్పల దుకాణం అదే అదే తిరణాల్లోని మనకి జాతరలో ఎలాగుంటాయి అలా ఉన్నాయి. బొలివియా పప్పల దుకాణం చాలా బాగుంది, సూపర్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటి అన్నది ఫుడ్ వీడియోలో మీకు చూపిస్తాను. అద్భుతమైన ఫుడ్ వీడియోలు, బొలివియా రుచులు మర్చిపోకండి. సో ఈ విధంగా ఈ ఫేమస్ టూరిస్టిక్ ప్లేస్ అయితే ఉందండి ఇక్కడ, చూసుకోవచ్చు. చూసాం కదా, ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్కి వెళ్దాం. బాగుంది. ఈ కొస నుంచి ఆ కొస వరకు అద్భుతం నిజంగా. మార్కెట్ సూపర్, చాలా ట్రెడిషనల్ ఐటమ్స్ అవి భలేగా ఉన్నాయి నాకు. అమ్మ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? బొటానికల్ గార్డెన్కి వచ్చామండి. అమెజాన్ అడవిలో దొరికే అరుదైన ఏంటి వృక్ష జాతిని ఇక్కడ భద్రపరిచారు. అక్కడ జంతు జాతిని చూసారు, ఇక్కడ వృక్ష జాతిని చూద్దాం. ఓకే, సో ఇటు అటు అమెజాన్ వీళ్ళు సైంటిస్టులు వెళ్ళి
తెచ్చుకున్న ప్రతి శాంపిల్ని ఇక్కడ నాటారనమాట బొటానికల్ గార్డెన్. ఎందుకంటే వీళ్ళకి అమెజాన్ ఉంది కదా, సో అవన్నీ తెచ్చుకొని ఇక్కడ నాటారు. ప్రతి చెట్టుకు ఒక చరిత్ర, ఒక యూసేజ్ అన్నీ ఉన్నాయి. ఎలా ఉంది? గట్టిగా ఉందా? ఈ చెట్టు చూడండి ఎలా ఉన్నదో, మామూలుగా లేదు. ఇది చూడండి ముళ్ళుతో ఉన్నాయి, ఒక్కొక్కటి ముళ్ళులు. చూస్తున్న బ్రహ్మజీవుడి కాక్టస్ చెట్లు కొన్ని వేల సంవత్సరాలకు ఎదుగుతుంది. అంత చెట్లు పెద్ద వృక్షాలు, మహావృక్షాలు అవుతాయి. నేను రానున్న రోజుల్లో ఎడారిలో చూపిస్తాను అవి. ఈ గులివింద గింజలు అంటారు కదా, గులివింద గింజల చెట్టులాగా ఉందండి ఇది. చూస్తున్నారు, ఈ మనకి దొరికింది ఇక్కడ. సో ఈ సైంటిస్టులు అమెజాన్లో పరిశోధనలకు వెళ్ళేటప్పుడు తెచ్చిన ప్రతి శాంపుల్ చెట్లని ఇక్కడ తీసుకొచ్చి నాటారు. మీరు ఎన్ని ఉంటాయండి అంటే కొన్ని కోట్ల చెట్లు ఉంటాయి. ప్రపంచానికి ఊపిరితిత్తులు అమెజాన్ అడవులండి. ఆ అమెజాన్ అడవులో కొన్ని కోట్ల చెట్లు ఉన్నాయి. సైంటిస్టులు వెళ్ళడం, ఇది కొత్తది అనగానే తీసుకొచ్చి పడేయడం. అలా మొత్తం ఈ బొటానికల్ గార్డెన్ ఇటు అటు మొత్తం అవే. అదిగోండి, ఆ కొస నుంచి ఆ కొస వరకు ఎంతకని చెట్లు ఉంటాయి. ప్రతిదానికి పేరు ఎంతగానో పెడతారు. కొన్ని కోట్లు ఉన్నాయి. బొటానికల్ గార్డెన్కి ఎందుకు వచ్చానంటే, రీసెంట్గా నేను ఆర్టికల్ చదివాను. సైంటిస్టులు క్యాన్సర్ పేషెంట్లని అమెజాన్ అడవులకు తీసుకెళ్ళి ఉంచారంట. ఆ క్యాన్సర్ తగ్గుముఖం పట్టిందంట. సో చూడండి, ప్రకృతిలో ఉన్న ఆ చెట్టు యొక్క గాలిలు, ఆ వనమూలికలు, అది వల్ల ఆ క్యాన్సర్ కారణం చచ్చిపోయింది అంటున్నారు. సో నిజంగా మీకు ఛాన్స్ ఉంటే, అవకాశాలు ఉంటే అడవులకి వెళ్ళడం, క్యాంపెయిన్లు వేసుకోవడం చేయండి. సిటీ లైఫ్కి కొంచెం దూరం, ప్రకృతికి దగ్గర అవ్వండి. ఓకే. సో వీళ్ళ సిటీ అంటే ఇదే మెయిన్ సిటీ. ఆఫీసులు గట్టా ఒక 6-7 బిల్డింగ్లు ఉన్నాయి. ఇదిగోండి 6-7 బిల్డింగ్లు అంతే. బెనోస్ నోచెస్. వెంతురా మాల్ ఈవినింగ్ అయిందండి. షాపింగ్ మాల్కి వచ్చాం, వెంతురా మాల్ అని చెప్పి. ఇది ఫేమస్ టూరిస్టిక్ ప్లేస్ వీళ్ళకి, ఎందుకంటే అందరూ ఇక్కడికి వస్తారనమాట. వెళ్ళి లోపల ఏమున్నాయో చూసేసి పాపకి ఏదైనా కొనేసి వెళ్ళిపోతాం. బాగుంది, ఓవిల్ షేప్లోని షాపింగ్ మాల్. చిన్నది, పెద్దదేం కాదు, చాలా చిన్నది. బాగుంది షాపింగ్ మాల్, బాగుంది, చాలా పెద్దది. ఉన్నది ఒక్కటి కూడా అందంగా ఉంది. ఇది మిషెల్ ముచ్చో గ్రాసే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పెళ్ళయి ఉంటే ఇలాంటి పాప ఉన్ను. థ్యాంక్ యూ. ఇదిగో బాయ్, చావ్. ఎలా ఉందండి శాంతాక్రూజ్ సిటీ? చాలా బాగుంది కదా. సో రేపు మనం లా ప్లాజా అనే సిటీకి వెళ్ళబోతున్నాం. అది ఇంకా బాగుంటుంది. సో 24 గంటలు ప్రయాణించి నేను వెళ్ళాలన్నమాట. బస్సు 5,000 రూపాయలు ఉంది, అండ్ ఫ్లైట్ కూడా 5,000 రూపాయలు ఉంది. చూస్తాను, ఫ్లైట్ దొరికితే ఫ్లైట్లో వెళ్ళిపోతాను, లేదా బస్సు దొరికితే బస్సులో వెళ్ళిపోతాను. కానీ రాబోయే వీడియోలు చాలా బాగుంటాయి. బొలివియా చాలా రిచ్ ట్రెడిషన్. మీరు చూసారు కదా, ఎంత పేద దేశమైనా ఎంత శుభ్రంగా, ఎంత అందంగా ఉందో. బాగుంది కదా. సో తిరిగి రేపు మరీ మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, బొలివియా దేశం శాంతాక్రూజ్ సిటీ నుంచి. గుడ్ నైట్.